వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. సికింద్రాబాద్ ఎన్బీటీ నగర్ పాటిగడ్డలో మొదటిసారిగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. యూత్ మెంబర్స్ ప్రతి ఏడాది గణపతిని కూర్చోబెట్టే మండపంలో తొలిసారిగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరపడం చాలా ఆనందంగా ఉందని వారు తెలియజేశారు. 1500 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం రాజు, లోహిత్, బి రమేష్, ఆనంద్ ముదిరాజ్, మాచగిరి కె మల్లేష్, ఎం కృష్ణ, యూత్ మెంబర్స్, బస్తీ వాసులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అందరికీ పాటిగడ్డ నివాసులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు ఈ ఏదైతే ఉత్సవం ఉందో మన పెద్దలు రాజేందర్ గారు మరియు లోహిత్ వాళ్ళు ఇంకా ఇతరులు పెద్దలు అందరూ కలిసి చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాము. అందరూ సపోర్ట్ చేయాలి. బస్సు వాసులందరికీ దానికి బస్సు వాళ్ళంతా సహకరించినాం. సక్సెస్ ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాము. అందరూ సహకరించాలి. బస్సు వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. ఇది జై శ్రీరామ్ ఇంకా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున చేయాలని మా కోరిక. ముఖ్యంగా అందరికీ జై శ్రీరామ్, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ పాటిగడ్డ ఎన్బిటి నగర్లో నిర్వహించినటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అలాగే ఇక్కడ మొట్టమొదటిసారిగా శ్రీరామునికి ఇలా చేయడం చాలా శుభపరిణామం. అట్లాగే ఇక్కడ బస్తీవాసులందరూ కూడా ఏకమై మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే వేల సంఖ్యలో పబ్లిక్ కూడా చాలా వచ్చింది. అన్నదానము మరియు కళ్యాణం జరిపించకపోయినా కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొని శ్రీరామనవమి యొక్క శుభవేళ అందరూ కూడా ఒకటిగా నిల్చొని ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కార్యనిర్వాహకులకి మరియు హిందూ బంధువులందరికీ కూడా ఏకం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భక్తిభావ కార్యక్రమాలు అలాగే మన ధర్మం యొక్క ఇలాగే ముందుకు తీసుకుపోతూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం హిందువులం అందరం కూడా విజయవంతంగా పూర్తి చేయాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఏం లేదన్న, బస్సు కమిటీ వాళ్ళు అందరం కలిసి చేసుకున్న పండుగ ఇది. అయితే మనం ఫస్ట్ టైం చేసుకున్న వాటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఇట్లాంటి ఎన్ని ఇయర్స్ అని అన్నట్లు ఏం లేదు, కంటిన్యూ చేస్తుంటాము. బస్సు సపోర్ట్ ఉంటే మొత్తం కంటిన్యూ అవుతుంటుంది. మంచిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు సహకారం మంచిగా ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళది కూడా సహకారం మంచిగా ఉంది. అంతా మంచిగా ఉంది. హ్యాపీగా అనిపించింది అన్న. అన్న ప్రసారం చేసినాము. రామ కళ్యాణ్కి పూజ చేసి అన్న ప్రసారం చేసినాము. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, తిన్నారు. అందరికీ లేదనకుండా కొంచెమైనా ఇచ్చి లాస్ట్ ఉన్న వరకు కూడా కొంచెమైనా వేసి పంపించినాం అన్న. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పబ్లిక్ వచ్చిన వాళ్ళు కూడా. ఊరేంపు అయితే ఇప్పుడైతే ఏం అనుకోలేము మన ఫస్ట్ ఇయర్ వాటికి. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేస్తున్నాం. అది ఈ అందరూ అన్నారు పల్లకి సేద్దామంటే నెక్స్ట్ ఇయర్గా ప్లాన్ వేసినాం అన్న మేము. రామనవమికి మా పాటిగడ్డ ఎన్బిటి నుంచి బస్తీవాసుల సపోర్ట్ తోటి ఈసారి కళ్యాణము అన్నదానము హ్యాపీగా అందరము కోఆర్డినేషన్ చేసి 10-1500 మందికి అన్నదానము ప్రసాదం చేయగలిగినాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేద్దాం అనుకుంటున్నాము. ఫ్రెండ్స్ ప్లస్ బస్తీ మెంబర్స్ అందరి డొనేషన్స్ తోటి హ్యాపీగా పూజ మంచిగా చేయించుకున్నాము.
గవర్నమెంట్ నుంచి సపోర్ట్ బాగానే ఉంది, జిహెచ్ఎంసీ సపోర్టు స్పెషల్లీ, అండ్ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటిది కానీ చేయనీయలేదు. హ్యాపీగా పండగని సంబరం చేసుకున్నవాడు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.